హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మ్యాథ్స్కి ప్రిపేర్ అవటానికి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ని ఎంత వెయిటేజ్ మనం చూసుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఏ చాప్టర్లో ఏ టాపిక్స్ ఇంకా ఇంపార్టెంట్ ఇది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? లాస్ట్ టైం మనం ఇట్లాగే జీకే స్టాటిక్ జీకేకి సంబంధించి వీడియో అయితే వేసాం. సో ఇటువంటి సిరీస్ అనేది కంటిన్యూ కావాలి, ఇంకా ఏదైనా టాపిక్ రీజనింగ్ మీద కానీ కరెంట్ అఫైర్స్ మీద కానీ ఏమైనా కావాలి డీటెయిల్గా అంటే కింద అయితే కామెంట్ చేయండి, దాని మీద వీడియో కూడా చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం అన్ని టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే మనం ఎక్కువసేపు నుంచి ప్రిపేర్ అవుతున్నారో, ఎక్కువ టైం నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. మరి ఈ వీడియో ఎందుకు అంటే ప్రిపేర్ అయిన దానిలో దేనికి ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలి అన్నది తెలియాలి. ఓకేనా? లేదు కొత్తగా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, ఎక్కువ టైం లేదు కాబట్టి దేని వెయిటేజ్ ఏంటి అన్నది తెలిస్తే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. తక్కువ టైం చదివినా అనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుద్ది. మెయిన్లీ ఇంపార్టెన్స్, ఏ చాప్టర్ ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువ, దేనికి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలన్నది మనం తెలుసుకోవచ్చు. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, CBT 1 అన్నది క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే CBT 1 కనుక క్లియర్ చేస్తే మీకు CBT 2కి ప్రిపేర్ అవ్వడానికి కొంత ఎక్స్ట్రా టైం అయితే దొరుకుతుంది కదా. సో ఈ గ్యాప్లో మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనకు ఆ గ్యాప్లో ఏదో మిరకల్స్ జరుగుతాయని కాదు, మనం కొంచెం ఎక్స్ట్రా టైంని అయితే గెయిన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా బ్యాలెన్స్ కానీ ఏదైనా కొంచెం కాన్సెప్ట్ ఉండిపోతే అప్పుడు చదువుకోవచ్చు. ఓకేనా? లాస్ట్ టైం మనం చూసుకుంటే CBT 1కి నుంచి 2కి 20 టైమ్స్ తీసుకుంటే ఈసారి 15 టైమ్సే తీసుకుంటున్నారు. అంటే మనకి క్వాలిఫై అయ్యే వాళ్ళు తగ్గుతారు. ఓకేనా? సో క్వాలిఫై అయ్యే వాళ్ళు తగ్గుతారు అంటే ఇప్పుడు మనకి CBT 1 to 2కి వెళ్ళడానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? లాస్ట్ టైంతో పోలిస్తే. అండ్ వేకెన్సీస్ పరంగా కూడా చాలా చేంజ్ అయితే ఉంది. మనకి CBT 2లో కాంపిటీషన్ అన్నది తగ్గుతుంది కొంచెం, ఎందుకంటే పర్ పోస్ట్ 15 మందే ఫైట్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఫస్ట్ అయితే మనం CBT 1 అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ టైం లేదు. సో ఫస్ట్ థింగ్ మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్, మ్యాథ్స్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నెంబర్ సిస్టమ్స్ అనమాట. ఓకేనా? నెంబర్ సిస్టమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచి డిఫరెంట్గా చాలా క్వశ్చన్స్ అయితే రావచ్చు. అరౌండ్ మనకి 7 క్వశ్చన్స్ దాకా ఈ చాప్టర్ నుంచి అయితే రావచ్చు అనమాట. సో నెక్స్ట్ పర్సంటేజెస్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు అంటే ఎగ్జాక్ట్గా ఇట్లా వస్తుందని కాదు, జనరల్గా మనకి ఎప్పుడు ఇట్లా వస్తుంటుంది. అంటే ఓవరాల్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవచ్చు మనం. అండ్ అదే కాకుండా మనకి పర్సంటేజెస్ చాప్టర్ అన్నది మిగతా చాప్టర్స్, ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్, వాటిల్లో కూడా మనం ఇక్కడ పర్సంటేజెస్ అన్నది యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్సే అక్కడ కూడా వాడతాం. సో ఇండైరెక్ట్గా మనకి పర్సంటేజెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ రేషియో ప్రపోర్షన్స్. ఓకేనా? మనకి బేసిక్గా మ్యాథ్స్ చేయాలంటే పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్ బాగా రావాలి. కాకపోతే ఇక్కడ మనకి వెయిటేజ్ పరంగా చూసుకుంటే నెంబర్ సిస్టమ్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ వచ్చేటప్పటికి పర్సంటేజెస్ అండ్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ మనకి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ట్రిగ్నోమెట్రీ ఒక 3 క్వశ్చన్స్ దాకా రావచ్చు. అలాగే మనకి అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా కలుపుకుని చెప్తున్నాను. ఓకేనా? ఓన్లీ ట్రిగ్నోమెట్రీ అంటే ట్రిగ్నోమెట్రీ అని కాదు, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా కలుపుకుని. ఓకే? నెక్స్ట్ మనకి సింప్లిఫికేషన్స్. యాక్చువల్గా వీటిని కూడా మనం నెంబర్ సిస్టంలో కొంతవరకు కలపచ్చు, బట్ బేసిక్ సింప్లిఫికేషన్స్ మీద కూడా అంటే అవి కూడా వస్తుంటాయి, ఒక 2 అలాగ వస్తుంటాయి అన్నమాట. ఓకేనా? అలాగే LCM అండ్ HCF వీటి నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ దాకా మెయిన్గా CBT 1లో అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే? ఆల్జీబ్రా. ఓకేనా? ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? ఆల్జీబ్రా నుంచి కూడా ఒక 2. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మనకి మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? కొంచెం అటు ఇటుగా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. వీటితో పాటు మిగతావి ఇంకా నెక్స్ట్ ఏముంటాయి, మిగతావి కనీసం ఒక క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒకటి, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి కానీ 2 కానీ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. తర్వాత మనకి మెన్సురేషన్ 2D నుంచి అండ్ తర్వాత 3D నుంచి మోస్ట్లీ ఒక్కొక్క దానిలోంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. టైమ్ అండ్ వర్క్ కావచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ మీద కన్ఫర్మ్ బిట్ కొంచెం కాన్సెప్ట్ తక్కువ అనమాట. సో కన్ఫర్మ్గా అయితే స్టాటిస్టిక్ నుంచి కూడా కన్ఫర్మ్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువగా మనం ఇగ్నోర్ చేస్తుంటాం, బట్ దాని నుంచి అయితే వస్తుంటుంది. సో మెజారిటీగా ఇంపార్టెన్స్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా, ఇంతాక నేను చెప్పినవి చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్లోకి వస్తాయి, ఇవి దాని తర్వాత ఇంపార్టెన్స్. ఓకే? సో ఆ ఆర్డర్లో చదువుకోండి, బట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా పర్సంటేజెస్తో పాటే చదివేసుకోండి, అప్పుడే మీకు కాన్సెప్ట్స్ బాగా చేయగలుగుతారు. ఇందులో మనకి LCM HCF సింపుల్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఈజీగా చేయొచ్చు. అలాగే స్టాటిస్టిక్ సింపుల్ కాన్సెప్ట్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనకి నెంబర్ సిస్టమ్స్ చూసుకుంటే డివిజిబిలిటీ రూల్స్,
ఓకే, డివిజిబిలిటీ రూల్స్ మీద ఎక్కువగా వస్తుంటాయి. అండ్ తర్వాత మీకు రిమైండర్ థియరం వీటి మీద కూడా ఎక్కువగా వస్తుంటాయి అనమాట. డివిజిబిలిటీ రూల్స్, రిమైండర్ థియరం ఇవి వస్తుంటాయి. నెక్స్ట్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి మనకి ఎలక్షన్స్, ఓటింగ్ గురించి వాటి గురించి ఇస్తుంటారు. తర్వాత పాస్ ఫెయిల్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. పాస్ ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు, పర్సంటేజ్ అవి అడుగుతుంటారు. సో మన దానిలో ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాం కదా, ఎలక్షన్స్ కానీ పాస్ ఫెయిల్ కానీ వాటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, సేవింగ్స్ వీటి మీద కూడా ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీలో మనకి ఇది రేషియో బేస్డ్గా కూడా చేసేవి ఉంటాయి అన్నమాట. అంటే మనకి సపోజ్ ఇట్లా ఒక రైట్ యాంగిల్ తీసుకుంటే ఇది రేషియో 1 అయితే ఇది √2. సో ఇట్లా మనం ఉంటుంది కదా, ఆ రేషియోస్ని యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు మనం. వాటి మీద ఎక్కువగా వస్తుంటాయి ట్రిగ్నోమెట్రీలో. అండ్ తర్వాత మనకి ఈ సర్కిల్కి ట్రిగ్నోమెట్రీని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ రెండు కాన్సెప్ట్ని కలిపి వాటిల్లో వస్తుంటుంది అన్నమాట. అంటే సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఇచ్చి వాటిలో చేయమంటుంటారు, వాటి మీద వస్తుంటాయి. సో చూసుకోండి, అవి ఇంపార్టెంట్. అండ్ మన క్లాసెస్ అయితే చూడండి, మీకు అక్కడ బాగా కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా సింపుల్గా సింప్లిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే బాడ్ మాస్ చాలా ఇంపార్టెంట్, దాని మీద వస్తుంది. నెక్స్ట్ మనకి పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ వీటి మీద కూడా వస్తుంటుంది. అప్రాక్సిమేట్గా కూడా కొన్నిసార్లు చేసేలాగా వస్తుంటాయి. ఓకే, ఆల్జీబ్రా మీద మనం మాట్లాడుకుంటే కొంచెం లాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా 1/1 ఇట్లా వస్తుంటాయి చూసారా, ఆ టైప్లో వస్తుంటుంది. లేకపోతే x+1/x, x-1/x ఇట్లాంటివి ఉంటాయి కదా, =2 అయితే అని ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ టైప్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సో మెజారిటీ ఆఫ్ పోర్షన్ నుంచి అయితే ఈ టైప్లో అయితే వస్తుంటుంది అనమాట. ఇంకా డీటెయిల్డ్గా కూడా కావాలి అంటే కూడా మనం ఇంకొక వీడియో అయితే చేద్దాం. బట్ మోస్ట్లీ మీకు ఏదైతే నీడెడ్ ఉందో ఈ వీడియోలో అయితే కవర్ చేశాను మ్యాథ్స్కి సంబంధించి. సో స్టే ఫోకస్ అనమాట, బాగా ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్స్ నుంచి. వీటికి సంబంధించి ఏమేమి కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అన్నది కూడా చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉండండి. అండ్ ఒకవేళ వీటికి సంబంధించి ఈ కాన్సెప్ట్స్ ఎలాగా చదవాలి ఏంటి తెలీదు అంటే మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు కానీ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కానీ రైల్వేకి సంబంధించిన ది బెస్ట్ క్లాసెస్ అయితే మన యాప్లో అయితే దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అన్నది. సో అక్కడి నుంచి క్లిక్ చేసి మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంటుంది. సో చెక్ చేయండి, మీకు అన్ని కోర్సెస్ మీకు అయితే కనబడతాయి. ఇండివిజువల్ కోర్సెస్ కానీ ఫుల్ కోర్సెస్ కానీ ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను చిన్నవి. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా ఎక్కువగా తీసుకురాగలుగుతాను. అలాగే ఇంకా మీకు ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. నిన్న ఇలాగే మనం ఎన్టీపీసీకి సంబంధించిన టాప్ 15 స్టాటిక్ జీకే టాపిక్స్ సంబంధించిన వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేసాను, నేను వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియో 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి, వాళ్ళు తప్పకుండా 2 వీడియోలు అయితే చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.